కేసీఆర్ ఎలక్షన్ మాట్లాడతాడు, నాగార్జున సాగర్ డ్యామ్ ఈడ కట్టాల్సిందే, ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు, ఆడగట్టిన నాగార్జున సాగర్ డ్యాము 60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికి కూడా 4 ఏళ్ల కింద కాళేశ్వరం కూలిపోయింది. ఆ కూలిపోయిన డ్యామ్ కట్టినారు మాకు సలహా ఇస్తాడు, ఎట్లా నడపాలి, ఏడికి నిలుచుకోవాలి, ఏడు నిలుచుకోవాలి. మీ ఉచిత సలహాలు అవసరం లేదు. కేసీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, మీ ఉచిత సలహాలు అవసరం లేదు. మేము రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నాము. రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాము. సాగునీరు విషయంలో, త్రాగునీరు విషయంలో, విద్యుత్ విషయంలో మేము టీం వర్క్ తో రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము మనం చేస్తున్నా. ఈ చిల్లర మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మానేమని చెప్పుకుంటున్నా. మిత్రులారా, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరో మాటిస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఏ పనులు చేపట్టలేము, ఏ పనులు మంజూరు చేయలేము. మీరు అడిగిన వాటిలో ఎక్కువ శాతం మంజూరు చేసినాం. నేను మాట ఇచ్చి ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఎలక్షన్స్ పూర్తి కాగానే నాకు తెలియజేయాల్సిందిగా తప్పనిసరిగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. జానారెడ్డి గారు, చంద్రరావు గారు అందరూ చాలా, సాంశివరావు గారు చాలా అనుభవజ్ఞులు, రాజకీయాల్లో నాకంటే సీనియర్స్. మరి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అనుభవంలో కూడా స్వచ్ఛందంగా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈ స్థాయిలో తరలి రావడం బహుశా చాలా అరుదైన సంఘటన ఉంటుంది. సరే, సమావేశం ముందు కొంత ముస్లిం సోదరులు నన్ను అభినందన వచ్చిన నేను టైం ఇవ్వలేకపోయినా, కొందరు చేరే విషయంలో వచ్చిన నేను టైం ఇవ్వలేకపోయినా, అది ఈ మీటింగ్ లేట్ అయిపోతుందని తొందరగా చేయాల్సి వచ్చింది. వాళ్ళందరికీ నేను టైం ఇచ్చి మాట్లాడతా. విలేకరు మిత్రులకు కూడా మీరు వచ్చి ఓపిక కవర్ చేసినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు సపరేట్ చేసినాం. మంచి కవరేజ్ పంపించాలని కోరుకుంటూ అందరు చేతులెత్తాలి, 2 చేతులెత్తాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం అవతల